హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యాట్ ప్యాక్ చెక్. ఈరోజు మన ఛానల్లో శ్రీ విష్ణు విన్యాసం మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాను. లేదు డొల్లా ఓకే, వన్ టైం చూడాలి. బోరింగ్ కొట్టలే అంకుల్. జర్సేపు వీడియో చూసినా, గేమ్ ఆడినా, టైం పాస్ బాగానే అయింది అంకుల్. ఓకే, మూవీ నాకు నచ్చలేదు. శ్రీ విష్ణు నుంచి ఇలాంటి ఫిలిం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీ స్టోరీ వచ్చేసి హీరోయిన్కి పెళ్లి చేద్దామని చాలా పెళ్లి సంబంధాలు చూస్తారు. బట్ హీరోయిన్కి అయితే పెళ్లి కాదు. ఆ తర్వాత హీరోయిన్ లైఫ్లోకి హీరోయిన్ ఇచ్చాక ఏం జరిగింది అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్ కొంతవరకు పర్లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కాకపోయినా ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం కొంచెం కామెడీ వర్కౌట్ అయింది. బట్ సెకండ్ హాఫ్లో అయితే అసలు కామెడీ ఒక్క చోట్ల కూడా వర్కౌట్ కాలేదు. మ్యూజిక్ డైరెక్టర్ రాధన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు, సాంగ్స్ కూడా బాగాలేవు, ప్రొడక్షన్ వాల్యూస్ బాగాలేదు, సినిమాటోగ్రఫీ కలర్ గ్రేడింగ్ కూడా బాగాలేదు. మూవీ టీం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ వచ్చేసి మూవీలో కామెడీ ఆర్గానిక్గా జనరేట్ చేయలేదు. చాలా వరకు మీమ్ టెంప్లెట్స్ పెట్టేసి ఆ మీమ్స్ ద్వారా కామెడీ జనరేట్ చేద్దామనుకున్నారు. నాకైతే ఆ కామెడీ అస్సలు వర్క్ కాలేదు. మూవీ రన్ టైం 2 hours 7 minutes, కానీ చాలా వరకు మూవీ అయితే ల్యాగ్ అనిపించింది. చాలా వరకు మూవీ ఆర్టిఫిషియల్గా ఉంది. దానివల్ల మూవీలో ఉన్న క్యారెక్టర్స్కి నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే శ్రీ విష్ణు పర్ఫార్మెన్స్ బాగుంది. మూవీ మొత్తం చాలా వరకు ఎనర్జెటిక్గా కనిపించాడు. మూవీలో కూడా అక్కడక్కడ ఏదైనా కామెడీ వర్క్ అయిందంటే శ్రీ విష్ణు కామెడీయే. కానీ మూవీ అయితే అస్సలు బాగాలేదు. శ్రీ విష్ణు కెరీర్లోనే వరస్ట్ ఫిలిం అని కూడా చెప్పచ్చు. హీరోయిన్ నయన్ సారిక పర్ఫార్మెన్స్ బాగాలేదు. తనతోటి మూవీలో చాలా వరకు కామెడీ చేపిద్దాం అనుకున్నారు. బట్ నాకైతే ఆ కామెడీ సీన్స్ వర్క్ కాలేదు. మూవీలో సత్య గారు కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. మూవీ టీం సత్య గారిని పెట్టుకొని కూడా కామెడీ క్రియేట్ చేయలేకపోయింది. సత్య గారి కామెడీ సీన్స్ అయితే నాకు అస్సలు వర్క్ కాలేదు. ఓవరాల్గా నాకైతే మూవీ నచ్చలేదు. మీకు మూవీలో లాజిక్స్ లేకపోయినా మీమ్స్ కామెడీ ఉన్నా కూడా పర్లేదు అనుకుంటే ఓటీటీలో వచ్చాక ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1/5. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.